10 ఏళ్ల ప్రకటనపై రుసరుస రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తుఫాను ముందడి ప్రశాంతత కనిపిస్తున్నది. ముఖ్య నేత దుందుడుకు వైఖరి ఒకవైపు, అసలు కాంగ్రెస్ నేతల అంతర్మదనం మరోవైపు మోహరించి సమరానికి ముందడి సన్నివేశాన్ని ఆవిష్కరిస్తా ఉన్నాయి. పాలమూరులో ముఖ్యమంత్రి రేవంత్ ప్రాంతీయ పార్టీల అవినేతలు ప్రకటించుకోనేంత దూకుడుగా 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని అని క్లెయిమ్ చేసుకోవడం తమది జాతీయ పార్టీ అనుకుంటున్న కాంగ్రెస్ నేతలకు ఎంత మాత్రమూ మింగుడు పడడం లేదు. 40 నిమిషాల ప్రసంగంలో 38 సార్లు కేసీఆర్ జపం చేసిన రేవంత్ పైకి బీఆర్ఎస్ ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు నటించిన ఆయన అసలు సందేశం మాత్రం అసలు కాంగ్రెస్ నేతలకే అన్నది రాజకీయ పరిశీలకులకు పార్టీ ముఖ్యులకు అర్థమైనదట. బీఆర్ఎస్ కేసీఆర్ అని చెప్పినప్పుడు కూడా పార్టీలో దాదాపు బీఆర్ఎస్ నుంచి సరే ప్రజలు ఎన్నుకుంటారు రాబోయే ఎన్నికలల్లో ఎవరు మంచి చేసిర్రు ఎవరు చెడు చేసిండ్రు, ఇప్పుడు ఎట్లా గోసపడుతున్నాం అప్పుడు ఎట్లా గోసపడ్డాం ఇవన్నీ బేరీజ్ వేసుకొని అప్పుడు గోసలు ఉన్నాయా మంచిగా ఉన్నాయా, ఇప్పుడు గోసలు ఉన్నాయా ఇప్పుడు మంచిగా ఉన్నామని చెప్పేసి ఇవన్నీ బేరీజ్ వేసుకొని ప్రజలు నిజంగా పైసలతోని కొనలేనిది ఒకటి ఉన్నది, అది ప్రజల ప్రేమాభిమానాలు అని చెప్పేసి చెప్తారు. కానీ ఇప్పుడు ఓటుకు పైసలు ఆశ చూపెట్టే ప్రజల నుంచి ఓట్లు బొచ్చలలో రాల్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉచిత హామీలు ఇచ్చి పైసలతోని కొనలేని ప్రేమను దొంగ మాటలతోని కొని ఇలా ఓట్లు వేయించుకుంటా ఉన్నారు దొంగల్లాగా అని చెప్పేసి చాలా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. సరే ఆ ముచ్చట పక్కకు పెడితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, మొత్తం మీద పేరుకు కేసీఆర్ 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 అని చెప్పేసి జపం చేసిన 40 నిమిషాల స్పీచ్లో 38 సార్లు కేసీఆర్ పేరు నామస్మరణం చేసిన ఆ హెచ్చరికలు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు అర్థమైందట. సీటు రాజకీయాలు పెరిగిపోతా ఉన్నాయి, సీటు మీద ఆశావహుల సంఖ్య పెరిగిపోతా ఉన్నది. ఇక ముఖ్యమంత్రిని మారుతారేమో రేవంత్ రెడ్డిని మారుతారేమో, రేవంత్ రెడ్డిని మారితే మాకిత్తరేమో ముఖ్యమంత్రి సీటు మాకిత్తరేమో ముఖ్యమంత్రి సీటు అని చెప్పేసి డజన్ల కొద్ది కోకొల్లలో ఆశావహులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇక ఎవరు పోటీకి రావద్దు, ఎవరు నెంబర్ 2 ప్లేస్లో నిలబడద్దు అని చెప్పేసి నెంబర్ 2 ప్లేస్ మీద నెంబర్ 2 ప్లేస్లకు ఎవరైతే వస్తారో వాళ్ళను తొక్కి పడేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అధిష్టానం దగ్గర కంప్లైంట్స్ ఇస్తా ఉన్నారు, ఆగం చేస్తా ఉన్నారనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి, ఇవి మనకు కనబడతా ఉన్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి ఇవైతే నచ్చలేవట. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ని నిర్వీర్యం చేస్తున్న మోదీతో సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తూ దాని హైకమాండ్ను బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ తాజా ప్రకటనతో తనను తప్పించడం సాధ్యం కాదని సవాల్ విసిరినట్టుగా పరిశీలకులు భావిస్తా ఉన్నారు. మనసులో ఏమున్నా పైకి మౌనం వహిస్తున్న కాంగ్రెస్ నేతలు పిల్లి మెడలో గంటగట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటనపై అంతరంగిక సంభాషణల్లో సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేక అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో అనుబంధాన్ని కాపాడుకోవడానికి రేవంత్ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు మదన పడతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ వార్త. చంద్రబాబు దగ్గర పేరు నిలబెట్టుకోవాలి, చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయాలి, ఎందుకంటే రేపటి గతి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి బాగా ఫీల్ అవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్ అనే అంశాలు కూడా వినబడతా ఉన్నాయి. పిల్లిమెడలో గంటగట్టినట్లుగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ రేవంత్ రెడ్డి పెత్తనం సహించలేని వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ఒంటెదుపోకడను అసలు ఒప్పుకోనోళ్ళందరూ లోపల సంబరాల్లో మునిగిపోయినట, లోపల సంబరాలు చేసుకుంటా ఉన్నారట. అబ్బా అంట అన్నాడు కంట అయితే అయిండు కానీ మంచిగా నడితే రాజగోపాల్ రెడ్డికి ఇట్లనే కావాలి రేవంత్ రెడ్డికి, అది వాస్తవమే కదా. ఇది ప్రజాస్వామ్య పార్టీ అని అనుకునేటోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ అని అనుకునేటోళ్ళందరూ రేవంత్ రెడ్డి చేసుకున్న ప్రకటనను కనీసం సహించలేరు. ఈ సహించక లోపల సంబరాలు చేసుకుంటా ఉన్నారట. బాబు కోసం బనకచెల్లపై సంతకం పెట్టిన రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ కు పుట్టగతులు లేవని పరిస్థితులు కల్పిస్తున్నారని అసలు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. అందువల్లే బనకచెల్లపై సంతకం పెట్టిన నాటి నుంచి ఈ అంశంపై అసలు కాంగ్రెస్ నేతల్లో ఒక్కరు కూడా పెదవి విప్పలేదు, ముఖ్యమంత్రి వైఖరికి మద్దతుగా మాట్లాడలేదు, మొహమాటానికైనా ఆయనను సమర్థించే ప్రయత్నం చేయలేదు. బనకచెల్ల అనేది రేవంత్ ఎజెండానే తప్ప కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం లేదనడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదని కాంగ్రెస్ ముఖ్యుడొకరు పేర్కొన్నారు. దీని నుంచి పుట్టిన ఫ్రస్ట్రేషన్ ఫలితమే పాలమూరులో రేవంత్ చేసిన ఆ 10 ఏళ్ల ముఖ్యమంత్రి నేనే అనే ప్రకటనగా భాష్యాలు వినిపిస్తున్నాయి. అంటే దీని వెనక మతలబ్ ఇది ఏదో కేసీఆర్ మీద కోపం ఉండి కాదు, తీవ్రమైన ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్లో భాగంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు 38 సార్లు తలిసి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఆశపడతా ఉన్నారో ముఖ్యమంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి సీటు కోసం వాళ్ళకు సురుకులు పెట్టిండు, వాళ్ళకు మొట్టికాయలు వేసిండే అంశం అయితే ఇక్కడ క్లియర్ కట్గా కనబడతా ఉన్నది. 10 ఏళ్ళు నేనే సీఎం, నన్ను ఎవరు ఏమంటారు, నన్ను ఎవరు మెస్లియ్యరు,
పాలమూరు సోదరుడే, పాలమూరు బిడ్డనే 10 ఏళ్ళు శాసనసభను కొనసాగిస్తాడు, శాసనసభాధిపతిగా ముందుకు పోతాడు, ముఖ్య నాయకుడిగా ముందుకు పోతాడు అని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేసిండ్రు. ఈ హెచ్చరికల్లో భాగంగా రాజగోపాల్ రెడ్డి స్పందించిండ్రు. ఏమని స్పందించిండ్రు? మీరెట్లా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు? ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధం, ఇది మీ వ్యక్తిగత సామ్రాజ్యం కాదు, మీరెట్లా 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా ప్రకటించుకోలే. దాదాపు ఒక 4-5 నెలల నుంచి చర్చ జోరు మీద కొనసాగుతూ ఉన్నది. ఆ చర్చ ఏంటంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని మారుస్తారు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతా ఉన్నది, రేవంత్ రెడ్డికి పాలన చేయస్తలేదు, సర్కారు నడపస్తలేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ ప్రెస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి సార్ ఈ ప్రెస్ స్టేషన్లో మొత్తం మీద అన్ని ప్రెస్ స్టేషన్లు ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్, 6 గ్యారంటీలు అట్టర్ ఫ్లాప్, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత, ఆ వ్యతిరేకతతోనే జనాలలో తిరగలేని పరిస్థితి, ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు సపోర్ట్ చేస్తలేరు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరు, అందరు కలిసికట్టుగా పనిచేసుకొని పోదామని చెప్పేసి అంటలేరు. కాబట్టి తీవ్రమైన ప్రెస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిని ఎంతమంది తిట్టినా, బీఆర్ఎస్ నాయకులు పొట్టు తిట్టినా, మొత్తం మీద బజార్ల గల్లాబట్టి నిలదీసినా ఖండించిన పాపాన ఓతలేరు కదా. అందుకని ఇదివరకే అంతగానం నన్ను తిడతా అంటే మీరు ఒక్కరు సపోర్ట్ చెయ్యరేంది అని చెప్పేసి కూడా అసహనం కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో.